ఉన్నారు? వెల్కమ్ టు సుచి స్టోరీస్. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్లో క్లోతింగ్, యాక్సెసరీస్ అని డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయని కూడా నేను మీకోసం ఆర్డర్ చేసి రివ్యూ చేస్తుంటాను. ఆల్సో నేను బ్లాగింగ్ కూడా చేస్తుంటాను, సో వ్లాగ్స్ కూడా వస్తుంటాయి. సో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. తమ్నెయిల్ చూసి మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో ఏంటంటే నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. అది ఏంటంటే హాఫ్ శారీ అన్నమాట. సో దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఒక్కసారి టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాము అనుకోగానే మనం ఫస్ట్ రిఫరెన్స్ గా ఏదో ఒకటి తీసుకోవాలి కదా. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు వచ్చేదంతా కూడా శ్రావణ మాసం ఫెస్టివల్ సీజన్ కాబట్టి హాఫ్ శారీ చేద్దాము అని అనుకున్నాను. ఎందుకంటే టీనేజర్స్ అందరూ కూడా ఇప్పుడు హాఫ్ శారీస్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నాకు కూడా హాఫ్ శారీస్ అంటే పర్సనల్ గా చాలా ఇష్టం. హాఫ్ శారీస్ చేద్దాము, రిక్రియేట్ చేద్దాము అనుకోగానే ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే బ్యాక్ వింటేజ్ కలెక్షన్స్ అనేవి చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి. అందుకోసం అని చెప్పి నేను కూడా వింటేజ్ హాఫ్ శారీనే రిక్రియేట్ చేద్దాము, వింటేజ్ హాఫ్ శారీనే క్రియేట్ చేద్దాము, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. సో అందుకోసం అని చెప్పి నేనేమనుకున్నానంటే చూడంగానే మంచి అట్రాక్టివ్ కలర్స్ ఉండాలి అని అనుకున్నాను. నాకు కలర్స్ సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం పట్టింది, ఎందుకంటే నాకు చాలా కలర్స్ నచ్చుతాయి అనమాట. బట్ మెజారిటీగా కలర్ చూస్ చేసుకోవడంలో కొంచెం టైం పట్టింది, బట్ నేను చూస్ చేసుకున్నాను. నేను క్రియేట్ చేసింది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి లెహెంగా అన్నమాట. అంటే హాఫ్ శారీలో మనకి లంగా అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనకి మెజెంటా కలర్ లో ఆల్ ఓవర్ లెహెంగా అంతా కూడా చూసుకుంటున్నట్టయితే చెక్స్ వచ్చాయన్నమాట, చిన్న చెక్స్. ఇదంతా మనకి కాటన్ మెటీరియల్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పట్టు బార్డర్ వస్తుంది అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ఆల్సో ఎలా అంటే మేము హ్యాండిల్ చేయలేము, ఈ హాఫ్ శారీస్ మా వల్ల కాదు, మేము మొయ్యలేము అనుకునే వాళ్ళు కూడా కళ్ళు మూసుకుని ఈ హాఫ్ శారీని హ్యాండిల్ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. సో ఇది నేను చూస్ చేసుకున్న కలర్. ఇదేంటంటే పింక్ మెజెంటా కలర్ లాగా వచ్చి ఇది వచ్చేసి మనకి వంకాయ అంటే బ్రింజాల్ ప్లస్ బ్లూ మిక్స్ ఉంటుంది అనమాట ఈ షేడ్. సో అట్లాంటిది అనమాట. ఇది వచ్చేసి నేనేంటంటే నా సైజ్ ప్రకారం మమ్మీతో స్టిచ్ చేయించుకున్నాను. తను బయట కూడా స్టిచ్ చేస్తారు. ఇది స్టిచ్ చేయించుకున్నాను. నాకు నా సైజ్ బట్టి ఇది 3.5 మీటర్స్ పట్టింది అనమాట. ఈ లెహంగా వచ్చేసి లైనింగ్ కూడా ఉంది. లైనింగ్ ఏంటంటే మనకి మన కంఫర్టబుల్ బట్టి మనం ఎలా కంఫర్టబుల్ ఉంటే అట్లా పాలిస్టర్ అయినా వేసుకోవచ్చు, కాటన్ అయినా వేసుకోవచ్చు. నేను పాలిస్టర్ వేసుకున్నాను. పాలిస్టర్ వేసుకుంటే ఏంటంటే ఈ సీజన్ లో ఓకే, కానీ సమ్మర్ సీజన్ లో ఎలా అంటే లోపలంతా చిరాగ్గా అవుతుంది అనమాట. బట్ నేను హ్యాండిల్ చేయగలుగుతాను, అందుకోసం అని చెప్పి నేను పాలిస్టర్ లైనింగ్ వేయించుకున్నాను. అండ్ ఇలా వచ్చేసి నడుము దగ్గర ఉంటుందన్నమాట, పట్టిలాగా చాలా బాగుంటుంది నేను వేసుకున్న తర్వాత. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి నేను చెప్పాను కదా వింటేజ్ లుక్ లాగా చేద్దాము అని అనుకున్నాను అని. అందుకోసం అని చెప్పి నేను క్యూట్ బుట్ట చేతులు పెట్టించుకున్నాను. చాలా బాగున్నాయి చూడండి బుట్ట చేతులు. మనకి ఏదైతే లెహంగాకి బార్డర్ వచ్చిందో అది నేను ఇక్కడ స్లీవ్స్ కి బుట్టలకి కూడా పెట్టించుకున్నాను. ఇట్లా కుచ్చుగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఇదనమాట, స్టార్ నెక్ లాగా పెట్టించుకున్నాను. అండ్ బ్యాక్ ఓపెన్. నాకు ఎప్పుడు బ్యాక్ ఓపెన్ కంఫర్టబుల్ గా ఉంటుంది, ఎందుకంటే సింగిల్ స్టెప్ శారీ కానీ హాఫ్ శారీ కానీ సింగిల్ స్టెప్ వేసుకున్నప్పుడు మనకి ఫ్రంట్ లో బటన్స్ వస్తే చూడడానికి బాగోదన్నమాట. అందుకోసం అని చెప్పి నేను బ్యాక్ సైడే పెట్టించుకుంటాను ఎక్కువ. నేను వేరే స్టైలింగ్ చేయడానికి ఇప్పుడు ఈ బ్లౌజ్ ని నేను వేరే ఏదైనా శారీ మ్యాచ్ అయితే దానికి వేసేసుకుంటాను అనమాట. అప్పుడు సింగిల్ స్టెప్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుందని ప్రతిసారి నేను ఫ్రంట్ ఓపెన్ కాకుండా బ్యాక్ ఓపెన్ పెట్టించుకుంటాను. అండ్ ఈ డోరీ స్టిచ్ చేసింది మమ్మీ. నాకు చాలా సింపుల్ డోరీస్ పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మా మమ్మీ అయితే ఇంకా కింద 2-3 కూడా అలా స్టిచ్ చేస్తారనమాట. బాగుంటుంది. అంటే మీరు ఆర్డర్ చేస్తే మీకు ఎలా కావాలో అలా మేము స్టిచ్ చేస్తాము. సో ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. బ్లౌజ్ నార్మల్ కటింగ్ కాదు, ప్రిన్సెస్ కట్. ఇంకా బ్లౌజ్ చూసాం కదా, దీనికి మెజారిటీ మనం దుపట్టా మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బయట చూస్తున్నాము దుపట్టాస్ ఎలా ఉంటున్నాయి, చున్నీ ఎలా ఉంటున్నాయి అంటే ఇక్కడంతా కూడా సైడ్ కి కట్ వర్క్స్ వచ్చేస్తున్నాయి అండ్ ఆల్సో నెట్ ఫ్యాబ్రిక్ లో వస్తున్నాయి. అవి నాకు అంత కంఫర్టబుల్ అనిపించట్లేదు. నా మోటో ఏంటంటే ఇది వింటేజ్ లుక్ కావాలి కాబట్టి వింటేజ్ లో ఎలా అంటే సో సిమిలర్ నేను కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తాను మీకు. ఇవి వింటేజ్ లుక్ హాఫ్ శారీస్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడైనా కూడా జార్జెట్ ఓనీసే వేసుకున్నారు. సో నేను కూడా జార్జెట్ ట్రై చేద్దాం అని అనుకున్నాను. ఎందుకంటే అసలు జార్జెట్ వేసుకుంటే అసలు ఎంత ఫ్రీగా ఉంటుందో, ఎంత కంఫర్టబుల్ గా ఉంటుందో, కొన్ని గంటలు హ్యాండిల్ చేయొచ్చు. సో అందుకోసమని నేను కూడా జార్జెట్ మెటీరియల్ లోనే తీసుకుందాము ఓనీ అని ఫిక్స్ అయ్యాను. నార్సింగ్ లో తీసుకున్నాను జార్జెట్ మెటీరియల్. ఇది వచ్చేసి ఓనీ అనమాట. నా సైజ్ ప్రకారం, నా మెజర్మెంట్స్ ప్రకారం నేను 2.5 మీటర్స్ సరిపోయింది నాకు ఓనీ. మీరు ఆర్డర్ చేసినప్పుడు మీ సైజ్, మీ మెజర్
మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎంత ఓని సరిపోతుందో దాన్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి జార్జెట్ అన్నమాట. నేను పేరప్ చేసిన బ్లౌజ్, లెహంగా అండ్ దుపట్టా ఇది. సో ఇది నేను క్రియేట్ చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లెహంగా. నేను అనుకున్న మోటో వింటేజ్ లుక్. నాకైతే నేను వేసుకున్న తర్వాత నాకు చాలా 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 బాగా నచ్చేసింది. బంగారు కళ్ళ బుచ్చమ్మో, పట్టు చీరల చందమామ, ఏడు వన్నెల తెన్నెలమ్మ, చెంగావి చంప లచ్చమ్మో, కన్నె రూపాల కోనసీమ, కోటి తారల ముద్దు గుమ్మ. బంగారు కళ్ళ బుచ్చమ్మో, చెంగావి చంప దుగ్గే బంగారమా, సిగ్గే సింగారమా, అగ్గే రాజేసేలేమా, ఒళ్ళే వయ్యారమా, నవ్వే లచ్చమ్మో, కుప్పంలో ఎంతో ముద్దమ్మో, మందరమా, నన్నే కాజేసేనమ్మా. ఫైనల్ గా మనం కాస్ట్ నాకు ఎంత పడింది, నా సైజ్ బట్టి ఎంత పడింది అనేది నేను చెప్తాను. లెహంగా అంటే మనకి ఫ్యాబ్రిక్ మెటీరియల్ మొత్తం వచ్చేసి 1200 లో అయ్యింది అనమాట. అండ్ ఓని వచ్చేసి ఇది జార్జెట్ కాబట్టి మీటర్ 230 అలా చెప్పారు. సో ఇది వచ్చేసి 2.5 meters ఉందన్నమాట. సో దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోండి. అరౌండ్ 450 లైక్ అలా పడింది ఓని వచ్చేసి. అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మా మమ్మీయే కదా కుట్టేది, నాకైతే స్టిచ్చింగ్ ఛార్జెస్ పడలేదు. మీరు ఆర్డర్ చేసినప్పుడు మీరు నాకు డిఎం చేసినట్టయితే నేను మీకు అంతా క్లియర్ గా మీ మెజర్మెంట్స్ తీసుకుని దాన్ని బట్టి ఎంత కాస్ట్ అవుతుందో చెప్పగలుగుతాను. అండ్ ఆల్సో వచ్చే శ్రావణ మాసంకి వీ విల్ టేక్ యువర్ ఆర్డర్. మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మీకు ఎలా కావాలి ఏంటి అని. ఇంకొక విషయం ఏంటంటే ఈ కలర్ మాత్రమే కాదు, ఇంకా ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను మీకు ఇందులో పిక్స్ కూడా మెన్షన్ చేస్తాను ఏ కలర్స్ ఉన్నాయి ఏంటి అని. చాలా కలర్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్ ఉంది, అండ్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది, ఎల్లో కాంబినేషన్ ఉంది, ఇలా కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. మీకు ఏ కలర్ కావాలో అండ్ మీరు మాకు మెసేజ్ చేసినట్టయితే నేను కింద మెన్షన్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ ఐడి హంసా అటైర్. ఆల్సో నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, కామెంట్ బాక్స్ లో కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు దానికి మెసేజ్ చేసి ఏ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అని మమ్మల్ని అడిగినట్టయితే మేము ఏ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయో మీకు పిక్స్ సెండ్ చేస్తాము. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీ మెజర్మెంట్స్ తీసుకుని మీకు మీ సైజ్ బట్టి కూడా మనకి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే లైనింగ్ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు 1 meter పట్టింది అనమాట. మీ మెజర్మెంట్స్ బట్టి కూడా మనకి లెహంగా మీటర్స్ కానీ ఏమైనా కూడా ఫ్యాబ్రిక్ మీటర్స్ అనేవి వేరీ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. మాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో, మేము ఈ ఆర్డర్స్ తీసుకుంటాము. అండ్ మీకు ఈ శ్రావణ మాసంకి ఈ లెహంగాని రిక్రియేట్ చేసి ఇస్తాము. అండ్ ఆల్సో ఏంటంటే కస్టమైజ్ కూడా చేస్తాము. మాకు ఈ నెక్ వద్దు, వేరే నెక్ కావాలి, మాకు బ్యాక్ ఓపెన్ వద్దు, ఫ్రంట్ ఓపెన్ కావాలి, అలా చెప్పినట్టయినా కూడా మేము మీకు కస్టమైజ్ చేస్తాము. ఈ శ్రావణ మాసంకి మీరు కూడా ఇలాంటి లంగావణీలు కట్టుకోవాలి అనుకుంటున్నట్టయితే మన ఇన్స్టాగ్రామ్ హంసా అటైర్స్ పేజ్ కి మీరు మెసేజ్ చేయండి. మేము కస్టమైజ్ చేస్తాము మీకు. అండ్ మేము మీకు షిప్పింగ్ కూడా చేస్తాము. అండ్ సైజెస్ చిన్నపిల్లలకు కూడా కుడతాము, పెద్దవాళ్ళకు కూడా కుడతాము. సో వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఆర్డర్ చేయండి. ఎందుకంటే మనకి లేట్ అవుతూ ఉంటుంది స్టిచ్చింగ్ అవన్నీ చేసి మళ్ళీ సెండ్ చేయాలి అన్నట్టయితే. శ్రావణ మాసం వచ్చేసి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం కాబట్టి సో ఫాస్ట్ గా మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి. అండ్ మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి. హంసా అటైర్స్ ఐడి నేను ఇన్స్టాగ్రామ్ లో మెన్షన్ చేస్తున్నాను. అండ్ నేను క్రియేట్ చేసిన అవుట్ఫిట్ ఎలా ఉందో నేను వేసుకున్నాక కూడా మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా, నాకైతే పిచ్చిగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎండింగ్ లో చెప్దాం అనుకున్నాను, స్టార్టింగ్ లో కాకుండా ముందు నుంచే మీరు ఈ శారీ అంతా చూస్తూ ఉంటారు కదా, ఈ శారీ ఎక్కడిది అని కూడా అడుగుతారు. ఈ శారీ నేను మీషోలో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీని మీదది కాదు, దీని లోపలే ఉంది బ్లౌజ్. కట్టుకోవడానికి ఇప్పుడు కుట్టించుకునే టైం లేదని చెప్పి నేను కట్టుకున్నాను. సో ఈ శారీ వచ్చేసి కూడా మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. అండ్ ఈ జ్యువెలరీ కూడా మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నాను. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ మర్చిపోద్దు, మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయాలి అంటే కింద హంసా అటైర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్ లో కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడికి మెసేజ్ చేయండి, నేను మీతో అక్కడ నుంచి మాట్లాడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.